వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం, సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. మనతో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త డిటిల కిరణ్ భాయ్ గారు. మరి సౌందర్య లహరి ప్రత్యేక కార్యక్రమం ద్వారా అంటే ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క వివరణ అందిస్తూ చక్కటి అంటే ప్రతి ఒక్క మనిషికి జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి చక్కటి పరిష్కార మార్గాలు మరి ఈ వీడియోల ద్వారా అందిస్తున్నారు కదా. మరి రెండో వీడియో ఏ విధంగా అందించబోతున్నారో అమ్మ మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మ. అమ్మ, మరి సౌందర్య లహరి ప్రత్యేక కార్యక్రమం ద్వారా మంచి శ్లోకాలు, వాటి వివరణ, వాటి ఫలితం అన్నీ కూడా తెలియజేస్తారు. తప్పకుండా. జాతక సమస్యలు, జీవితంలో కష్టాలు అనగానే ప్రతి వాళ్ళు ఈ రోజుల్లో అవి నిజమే. జాతకాన్ని అంటే జ్యోతిష శాస్త్రాన్ని నమ్మద్దు అని ఎక్కడ చెప్పట్లేదు, కానీ అది మన మీద చూపించేటువంటి ఎఫెక్ట్ 30-40% లోపల ఉంటుంది. దాన్ని వీలైనంత వరకు మనం సాధన ద్వారా మన యొక్క శక్తిని పెంచుకుంటూ ఎలా ఓవర్కమ్ చేయాలి, వచ్చేటువంటి కష్టాన్ని కష్టం అనుకోకుండా ఎలా జీవితంలో సుఖం కింద మలుచుకుని ఆనందాన్ని అనుభవించాలి, వచ్చేటువంటి కష్ట నష్టాలను భగవతి పాదాల దగ్గర పూజా పుష్పాలుగా ఎలా వేసేయగలగాలి అనేటువంటి అద్భుతమైనటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్కి సంబంధించినటువంటి శ్లోకాలన్నీ కూడా. ఇవాళ రెండో శ్లోకం చెప్పుకుందాం. రెండో శ్లోకం వచ్చేసి విశేషమైనటువంటి శ్లోకం, అమ్మవారి యొక్క పాదధూళికి సంబంధించినటువంటి శ్లోకం. ఆ శ్లోకంలో శంకరాచార్య వారు ఏం చెప్తున్నారు అంటే, అమ్మ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు అనుకున్నాం కదా, దాంతోపాటు విష్ణుమూర్తిని మోసినటువంటి వాసుకి సర్పాన్ని చూసాం కదా, ఇవన్నీ కూడా 1000 తలలు కలిగినటువంటి ఆదిశేషుడు ఉన్నాడు కదా, ఈయన తన శిరస్సు మీద మొత్తం జగత్తునంతా మోస్తూ ఉన్నాడట. వీళ్ళకి ఇంత శక్తి ఎలా వచ్చింది? బ్రహ్మ సృష్టి ఎలా చేస్తున్నాడు, అలాగే విష్ణుమూర్తి సృష్టి యొక్క పాలన ఎలా చేస్తున్నాడు, స్థితికారకుడు ఎలా అయినాడు. ఈ రెండు జరుగుతున్నప్పుడు శివుడు అనేటువంటి వాడు లయస్వరూపాన్ని ఎలా విజృంభింపచేసి పుట్టినటువంటి వాడు తన కర్మల్ని తాను చేసిన తర్వాత ఎలా లయింపబడుతున్నాడు, ఈ శక్తి వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది. అలాగే జగత్తంతా నడవడానికి ఎన్నో రకాల దేవీ దేవతా స్వరూపాలు తమ యొక్క కర్తృత్వ బాధ్యతను అందిస్తున్నాయి. వీళ్ళందరికీ ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే, వీరు ప్రతినిత్యము కూడా పొద్దున మనం ఎలాగైతే రోజుని ప్రారంభించే ముందు భగవంతుడి సాన్నిధ్యంలో కాసేపు ఎలా కూర్చుంటామో, ఈ దేవతలందరూ కూడా ప్రతినిత్యము మణిద్వీపంలో ఉన్నటువంటి అమ్మవారి సింహాసనం దగ్గరికి వెళ్ళి వాళ్ళ శిరస్సుల్ని అమ్మవారి పాదాల దగ్గర పెట్టేస్తారట. పెట్టేటప్పటికి ఏమవుతుంది, అమ్మవారి పాదాలు దేని మీద ఉంటాయి? తామరపూల మీద ఉంటాయి. ఆ తామరపూల మధ్యలో ఏముంటుంది? కణిక ఉంటుంది. ఆ కణిక అంతా పుప్పొడి, బంగారు రంగుతో ఉండేటువంటి పుప్పొడితో నిండిపోయి ఉంటుంది. అమ్మ పాదాలు ఎలా ఉంటాయి? ఎర్రటి పాదాలు, కమిలిపోయి కందిపోయి సుకుమారి అయినటువంటి తల్లి. ఆ సుకుమారి పాదాలు చంటి పిల్లల పాదాలు చూస్తే ఎంత మెత్తగా, ఎంత ఎర్రగా, ఎంత చక్కగా సౌకుమార్యంగా ఉంటాయో, అమ్మవారి పాదాలు కూడా అలా పారాణి పెట్టి దానికి అయ్యవారు పెట్టినటువంటి మెట్టలను ధరించి సుశోభితంగా సౌభాగ్యకరంగా ఉంటాయట. ఆ పాదాలని ఆవిడ పిల్లలు వచ్చి కాళ్ళకి దండం పెడుతున్నారు అనేప్పటికల్లా కాస్త కదిలిస్తుందిట. ఆ కదిలించేప్పటికి ఏమవుతుంది, ఆవిడ పాదాలకి అంతసేపు అంటిపెట్టుకున్నటువంటి ఆ తామర పూల మధ్యలో ఉండేటువంటి పుప్పుడంతా కూడా రాలుతుందిట. రాలి అది ప్రసాదంగా, విభూతిగా వీళ్ళందరి శిరస్సుల మీద పడుతుందిట. అటువంటి అమ్మ నీ పాదాల నుంచి వచ్చినటువంటి ఆ పుప్పుడనబడేటువంటి ధూళిని, విభూతిని వీళ్ళందరూ కూడా తమ తమ శిరస్సుల మీద ధరించడం వల్ల వారికి అంత శక్తి వస్తుంది. పరమశివుడు లయం చేయాలి కదా, శివుడు అనేటువంటి వాడు. ఆయనైతే ఏకంగా నీ పుప్పొడి, నీ ధూళి, నీ శరీరం నుంచి, నీ పాదాల నుంచి వచ్చినటువంటి ఆ విభూతిని శరీరం అంతా అల్లుకుంటున్నట్ట. అందుకే ఆయనకి లయింపు చేసుకునేటువంటి శక్తి ఆయనలో పెంపొందిందట. ఇలా జగత్తుని నడిపేటువంటి దేవీ దేవతలందరూ కూడా నీ అనుగ్రహంతో ఇంత చక్కగా పనిచేస్తున్నప్పుడు మేము కూడా నీ పాదాలు పట్టుకుంటే ఇంకా మరీ ఇంకొక దేవీ దేవతల పాదాలు పట్టుకోవాల్సినటువంటి అవసరం మాకు కూడా లేకుండా, మాకు సర్వ సౌభాగ్యాలు నీ యొక్క దయ వల్ల అనుగ్రహం అవుతాయి. కనుక అటువంటి పాదాలకు నిత్యము నమస్కారం అనేటువంటి భావన తీసుకొస్తున్నారు శంకరాచార్య వారు. అదే తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరః సంక్షుద్యైనం భజతి భసితోద్ధూళన విధిం. ఇది శ్లోకం, అద్భుతమైనటువంటి శ్లోకం. దీన్ని కూడా ప్రాతకాలంలో నిద్రలేచి, అంటే బ్రాహ్మీముహూర్తం 3:30-3:45 కల్లా చక్కగా నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని మీరు కూర్చుని సాధన చేయవలసినటువంటి ప్రాంతాన్ని ముందే శుభ్రం చేసుకుని అక్కడ చక్కగా వీలైనంత వరకు దేవతా మండపంలోనో లేకపోతే తులసమ్మ దగ్గర చక్కగా ఆవునేతి దీపాన్ని చిన్న ప్రమిదిలో పెట్టుకుని అక్కడ చక్కగా కింద పీఠం వేసుకుని కూర్చుని ఇంకా అక్కడ ఈ శ్లోకాన్ని
ఉత్తరం దిక్కుగా కనుక కూర్చుని చదవడం మొదలెట్టినట్లయితే సకలమైనటువంటి సౌభాగ్యాలు లభిస్తాయి అని శాస్త్రం చెబుతోంది. 55 రోజుల పాటు రోజు కూడా 5 మాలలు కానీ లేదు గంట సేపు కానీ పారాయణ చేయమని చెప్తోంది మొత్తం ఈ శ్లోకం అంతా కూడా. కనుక ఉత్తర దిక్కుగా కూర్చోవడం, ప్రాతకాలంలో నిద్రలేచి కూర్చోవడం, 55 రోజుల పాటు నిరంతరంగా ఈ శ్లోకాన్ని 5 మాలల నుంచి అంటే కనీసం గంట సేపు కూర్చుని కనుక ప్రయత్నం చేసినట్లయితే అమ్మవారు ఇచ్చేదేమిటి అది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఇచ్చేదేమిటి అంటే పుత్రభాగ్యం. ఎవరైతే వివాహం అయిన తర్వాత వంశాభివృద్ధి కోసం పుత్రభాగ్యాన్ని కోరుకుంటారో వాళ్ళు 55 రోజుల పాటు దంపతులు ఇద్దరు కనుక ఈ శ్లోకాన్ని చదివినట్లయితే వాళ్ళ ఇంట్లో పుత్రుడు జన్మిస్తాడు. దాంతోపాటుగా జ్ఞానం లభిస్తుంది, పదవి లభిస్తుంది, అంతస్తు లభిస్తుంది, ప్రతిష్ట లభిస్తుంది. ఇంకేం కావాలి? పుత్రుడు వస్తాడు, జ్ఞానము, పదవి, అంతస్తు, కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా అమ్మవారి అనుగ్రహం వల్ల లభిస్తాయి. మరి ఇలా చదువుతున్నటువంటి కాలంలో నైవేద్యం ఏం పెట్టాలి? 55 రోజుల పాటు కంటిన్యూస్గా ఈ శ్లోకాన్ని చదవమన్నారు ఉత్తర దిక్కుగా కూర్చుని. మరి ఇలా చదివేటువంటి సమయాల్లో అమ్మవారికి నైవేద్యం ఏం పెట్టాలి అనేటువంటి విషయాన్ని జాగ్రత్త పట్టుకుంటే ఆవు పాలతో చేసినటువంటి పరవాణాన్ని అమ్మవారికి నైవేద్యం చేయాలి. పెద్ద పెద్ద గంగాళాలతో చేయక్కర్లా, ఇంట్లో ఉన్నటువంటి వారితో ఒక గుప్పెడు బియ్యం తీసుకుని ఆవు పాలతో చక్కగా మరిగించి అందులో బెల్లం వేసి చక్కగా అమ్మవారికి రోజు నైవేద్యం పెడితే ఇంకా దాన్ని మించినటువంటి ఐశ్వర్యం ఇంకోటి లేదు. ఇందులో సౌందర్యలహరిలో ఇంకొక కిటుకు ఏంటంటే రోజు కూడా ఏ ఇంట్లో అయితే ఆవు పాలతో చేసినటువంటి తీపి పదార్థం అన్నం, ఆవు పాలు అన్నం బియ్యంతో చేసినటువంటి తీపి పదార్థం ఆ ఇంట్లో ఉండేటువంటి దేవీ దేవతా విగ్రహాలకు నివేదింపబడుతుందో ఆ ఇంట లోటు ఉండదు. దేనికి లోటు? నిరంతరం కూడా ఒక శుక్రవారమో లేకపోతే పండగల రోజుల్లోనూ కాదు, లేదు శ్లోకాలు చదువుతున్న రోజుల్లో కాదు, అసలు 355 రోజులు మన ఆయుష్ ఉన్నంత కాలం కూడా రోజు కాస్త బోల్డ్ చేయమని చెప్పలా. మీ ఇంట్లో మీ భార్యాభర్తలు, మీ అబ్బాయి, ఇంకెవరన్నా ఎక్స్ట్రా మనిషి ఉన్నారనుకోండి, ముగ్గురికి 3 స్పూన్లు వచ్చేలా చేసుకుంటే చాలు. అంతే. ఆ కాస్త చిన్న గ్లాసులో చిన్న కటోరి గిన్నెలో చేసుకుని నిత్యము అమ్మవారికి కనుక నైవేద్యం పెట్టినట్లయితే ఆ ఇంట లోటు రాదు. లోటు ఉండదు, అసలు మనసులో ఉండదు, బాహ్యంగా అనుభవించడంలోనూ లోటు ఉండదు, తృప్తిలోనూ లోటు ఉండదు. అటువంటి జీవితం అమ్మవారి అనుగ్రహం వల్ల లభిస్తుంది. కనుక అద్భుతమైన శ్లోకాలు. ఈ శ్లోకాన్ని రాగయుక్తంగా కనుక మనం చూసుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహంతో తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సౌరి కథమపి సహస్రేణ శిరసాం హర సంక్షుజ్యైనం భజతి భసితో ధూళన విధిం. ఇలా శ్లోకాన్ని వింటూ ఆనందాన్ని అనుభవిస్తూ దాంతోపాటు సాధనా క్రమంలోకి శ్లోకాన్ని తెచ్చుకొని దీనివల్ల మన జీవితంలో మనకి కావాల్సినటువంటి సుఖ సంతోషాల్ని అమ్మవారి అనుగ్రహంతో పొందడం. లౌకికంగా ఉన్న మనుషుల్ని ఎంతసేపు అడుగుతాం, నాకు ఇది కావాలి, విసుక్కుంటారు, మనం చిన్నతనంగా ఫీల్ అవుతాం. అదే అమ్మవారిని అడిగాం అనుకోండి, ఆవిడ ఇచ్చింది అనుకోండి, రాయల్టీ, ఇంక అందులో ఎక్కడా తేడా రాదు. అది పైగా కొన్నాళ్ళు మనల్ని సుఖపెట్టి వెళ్ళిపోయేటువంటి ఐశ్వర్యంగా ఉండదు, ఎప్పటికీ మన దగ్గర ఉండిపోతుంది జీవితాంతం, మళ్ళీ జన్మలో కూడా అంతే. అటువంటి అదృష్టాలని, అటువంటి కరుణని వర్షించేటువంటి తల్లి ఉండగా ఇంకా అన్యమైన విషయాల వైపుకి, మనుషుల వైపుకి ఎందుకు పరిగెడతాడో జీవుడు. కనుక ఈ శ్లోకాలు ఎలాంటివి అంటే దిశానిర్దేశం చేస్తూ మన జీవితాన్ని బాగు చేసే శ్లోకాలు. కనుక శ్రద్ధగా, భక్తిగా, నమ్మకంతో ప్రతి వాళ్ళు కనుక శ్లోకాన్ని పట్టుకున్నట్లయితే తదనుసరణమైనటువంటి ఫలితాన్ని అమ్మవారి కృపతో తప్పనిసరిగా పొందేటువంటి అవకాశం, జీవితాన్ని సౌకర్యవంతంగా, సౌభాగ్యవంతంగా, ఆరోగ్యవంతంగా, ఐశ్వర్యవంతంగా మార్చుకునేటువంటి అదృష్టం ప్రతి వాళ్ళకి సిద్ధిస్తుంది. చాలా సంతోషం అమ్మ, మీరు చెప్తున్న ఒక్కొక్క శ్లోకం గురించి వివరణ నిజంగా మహద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నమస్కారం. నిజంగా లోకా సమస్త సుఖినో భవంతు అని జనరల్గా అంటూ ఉంటారు కదా. నిజంగా ఈ వీడియో అంటే ఈ వీడియో అని కాదు, అమ్మ చెప్పే ఒక్కొక్క శ్లోకంలో అర్థం ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి అనేది ఆ మాటలో కానీ, ఆ పాటలో కానీ, ఆ రాగంలో కానీ మనకు తెలిసిపోతూ ఉంటుంది కదా. అందరూ బాగుండాలనే సదుద్దేశంతో ఈ చక్కటి శ్లోకాల్ని మనకు అందిస్తున్నారు కదా. సో అందరూ చూడండి, చక్కగా ఏవైతే నియమ నిష్టలతో చేయాలని చెప్పారో అందరూ ఆచరించండి. అందరూ సుఖంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సౌందర్య లహరి 3వ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.